సిగ్గుపరచాలని కాదు మా ఉద్దేశం. సేవకులు ఎవరైనా సరే మీ తప్పుల్ని ఒప్పుల్ని ఎత్తి చూపించినప్పుడు వాక్యం ద్వారా మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు సేవకుని ఉద్దేశం. ఆ మాట చెప్పి మీరు మా పిల్లలు కాబట్టి మేము మిమ్మల్ని ఏం చేయాలి కొట్టండి చప్పట్లు గట్టి. చిన్న ఉదాహరణ చెప్తా. మీ సొంత నాన్నుండు, అందరికి నాన్న ఉండరా లేరా చెప్పరేంది అమ్మ? ఉన్నారా అందరికి? చెప్పండి ఒకసారి. ఉన్నారు కదా అందరికి. మీ నాయన తాగుపోతాడు అనుకో, వీడొద్దు మాకు, వీడుత్తా తాగుపోతాడు అని ఇల్లు ఇడిచిపెట్టిపోయిన వాళ్ళు ఉండరా? అమ్మ పనికి మాలని అనుకో, ఇది ఒక అమ్మనా అని చెప్పి ఇల్లు ఇడిచిపోయిన వాళ్ళు ఉండరా? నాన్న తిరిగిపోతాడు అనుకో, మా నాన్న తిరిగిపోతాడు అని బయట అందరు ఎగతాళి చేస్తుంటే నాన్న వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నాము అన్నోళ్ళ చేతులు ఎత్తాను ఒకసారి. సిగ్గు రోషం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే. అదే వాక్యం విషయానికి ఆత్మీయంగా వాక్యాన్ని చెప్పి బాప్తిసం ఇచ్చి వాక్యంలో నడిపించే సేవకులైన తండ్రులు ఏమన్నా చెప్తే ఏమంటారు మీరు? ఏమన్నా పొరపాటు జరిగితే ఏమంటారు మీరు? ఏమంటారు? వాడు అసలు సిగ్గుండద్దు మనకి. వాక్యం చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది ప్రతి ఒక్కరికి. నేను మిమ్మల్ని సువార్త ద్వారా కన్నాను అంటాడు పౌలు. నేను మిమ్మల్ని సువార్త ద్వారా కానీ వాక్యాన్ని చెప్పి వాక్యంతో పెంచి పోషిస్తున్నాను మిమ్మల్ని. మరి తండ్రి ఒక మాట అంటే పడరు. నా మాట అర్థమైతేనే అర్థం కావట్లేదా? అమ్మా మీ నాన్న మిమ్మల్ని బతుకున్నంత వరకే చూసేది. నా మాటలు అర్థమైతేనే? మీరు సచ్చిన తర్వాత మీ నాన్న మీకోసం కష్టపడి డబ్బులు తెస్తాడా? మీ అమ్మ కష్టపడి డబ్బులు తెస్తుందా? సమాధి కాడికి తెస్తుందా? లేచి తింటారు ఏమన్నా తెచ్చి పెడితే? నేను ఒక పొట్టేలను కోసి జీవితాంతం ఎదురు చూస్తాను మీరు లేచి తింటారంటే. సచ్చిన వాళ్ళు ఎవరైనా లేస్తారా చెప్పండి? తల్లిదండ్రులు ఎంతవరకు? మీ ప్రాణము మీ ఆత్మ ఈ రెండు దేహంలో ఉన్నంత వరకే మిమ్మల్ని చూసేది. అదే ఆత్మ విడిచిపోతే, అదే ఆ ఆత్మని వాక్యంతో పెంచిచ్చే పాస్టర్ అయితే కనుక ఎక్కడుంటారు మీరు? ఎక్కడుంటారు? పరలోకంలో యుగ యుగాలు ఉంటారు కదా మీరు అక్కడ. మరి అంత చక్కగా మిమ్మల్ని వాక్యంతో పెంచి పోషిస్తున్న తండ్రిని విడిచిపెడతారు, ఈ శరీర సంబంధమైన తండ్రిని మాత్రం నాకుతుంటారు. ఇప్పుడు చెప్పండి, శరీరంతో కన్నా ఆ తండ్రి ఎక్కువ, వాక్యంతో కని పెంచి యుగ యుగాలు దేవుని ఎదుట సజీవంగా నిలబెట్టే ఈ తండ్రి గొప్పోడా? కొట్టని చప్పట్లు గట్టిగా మీరు తింటారు కదా. మిమ్మల్ని శరీరంతో పోషించే తండ్రి మిమ్మల్ని చచ్చిపోయినాక పట్టించుకోడు. మీరు చచ్చిన తర్వాత మీ ఆత్మలు ఎక్కడికి పోతాయి? మీ నాయన మీ వెనక ఉరుక్కుంటూ రాడు. అదే వాక్యంతో చెప్పే తండ్రి అయితే, వాక్యంతో పోషించేవాడైతే మీ ఆత్మలు ఎక్కడ ఉంటాయి? మరి అలాంటి తండ్రిని అయితే వదిలేస్తారు, ఇలాంటి తండ్రిని అయితే వెంటబడతారు. ఎంత సిగ్గుచేటు చెప్పండి. వాక్యంతో నేను మిమ్మల్ని కన్నాను, బాప్తిసంతో నేను మిమ్మల్ని కన్నాను, వాక్యంతో మిమ్మల్ని పెంచి పోషిస్తున్నానంటే మీ నాన్నగా కొంచెం కోపిస్తుంటాడు. నేను వెళ్ళిపోతలే, మీ నాయన ఫుల్ తాగబోతారు నాకు కొంపలో, వాడిని విడిచిపెట్టవే, విడిచిపెట్టి చూద్దాం. విడిచిపెడతారా? చూడండి మిమ్మల్ని మీరే ఎంత చక్కగా మోసం చేసుకుంటున్నారు. కేవలము బతుకున్నంత వరకు పెంచి పోషించే తల్లుల్ని తండ్రుల్ని మాత్రం విడిచిపెట్టరు. ఆత్మీయంగా మిమ్మల్ని వాక్యంతో బలపరిచి స్థిరపరిచి మీ తప్పొప్పులు సరిచేసి పరలోక రాజ్యంలో దేవుని ఎదుట యుగ యుగాలు సజీవ లెక్కలు మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రయాసపడుతున్న తండ్రిని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారు? మీకు మీరే ఏం చేసుకుంటున్నారు? మోసపుచ్చుకుంటున్నారు. అందుకే అంటారు కదా వాక్యము, మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడుతుంది. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారండి. చక్కగా అంటున్నాడు కదా. చూడండి ఒకసారి 16 చూడండి, 4:16 చూడండి. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. చాలు. ఇప్పుడు చెప్పండి, వాక్యం ద్వారా నేను మిమ్మల్ని ఏం చేశాను? నేను ఎవరిని మీకు చెప్పండి. ఇప్పుడు నా ద్వారా బాప్తిసం పొందారనుకో, నేనేమవుతా మీకు? యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చి అంటాడు కదా,
ఒకడు క్రొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి? వాడు నీటి మూలముగా జన్మించాలి కదా. నీటి మూలంగా జన్మించాలంటే ఆ జన్మింపజేసే తల్లి ఎవరు? నీళ్ళల్లో ఎవరు? ఎవరు మీకు బాప్తిసం ఇచ్చేది? నీటి ద్వారా. నీటి ద్వారా మిమ్మల్ని కనేది ఎవరు? పాస్టరేగా, మరి తండ్రేగా. తండ్రికి ఏమన్నా మర్యాద ఇస్తారా? ఏమన్నా విలువిస్తారా? ఇంట్లో ఉన్న మీ నాయనకి ఇక మాకేమిస్తారు మీరు? పట్టండి చప్పట్లు గట్టిగా. అర్థం వచ్చినా అర్థం కావట్లేదా? పాస్టర్ అంటే మీకు కళ్ళకు కనపడదేమో, సేవకుడు అంటే మీకు అర్థం కాదేమో. ముష్టి మీరు బతికున్నంత కాలమే ఏ తల్లిదండ్రులైనా ఏ పిల్లలకైనా పెట్టి వాడిని బతికిచ్చేది. సేవకుడు చెప్పే వాక్యం ద్వారా వాడు సరి చేసుకుంటే యుగ యుగాలు దేవుని ఎదుట, మరణం చూడకుండా నిత్యము దేవుని ఎదుట సజీవుల లెక్కలో ఉంటాడు. మరి అలాంటి తండ్రికి ఎందుకు విలువీరు మీరు? ఇవ్వాలి కదా. ముందు వాక్యం తెలియదు, దేవుని రాజ్యం తెలియదు, సేవకుడు అంటే తెలియదు. కాబట్టి మీరు అంతే అలాగే ఉంటారు మీరు. రైట్. కాబట్టి సువార్త ద్వారా మేము మిమ్మల్ని కన్నప్పుడు మీరు మాకేమవుతారు? మేము మీకేమవుతాము? మీరు పిల్లలు అవుతారు, మేము తండ్రులు అవుతాం. తండ్రి ఒక దెబ్బ కొట్టిన ఒక మాటలను మీరు ఏం చేయాలా? అరే మా నాన్న మా మంచి కోసమే చెప్తాడు అని ఎప్పుడన్నా ఆలోచించుంటారా? ఏం ఆలోచించరు. అదే మీ నాయన అనుకో, ఉదాహరణకి డబ్బులు లేదనుకో, డబ్బులు ఇచ్చేది ఒకటి రెండు తని అనుకో, రోడ్డు అంత వరకు ముసలాడు అని చెప్పి వెళ్ళిపోతారా? కోరు కదా. మళ్ళీ అదే ఇంటికి వస్తారుగా. మరి ఆ సంబంధం అనేది, ఆ సంబంధం ఒక విలువ మీకు తెలియదు. ఇప్పటికైనా తెలుసుకోండి. విన్నారుగా? రైట్. వాక్యాన్ని చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. పేజీ నెంబర్ 573. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. వారు ఎవరమ్మా? ఒకళ్ళ ఇద్దరా? అందరూ దేవదూతలు అందరూ కలిసి. నేను మరలా చెప్తున్నాను, దేవుణ్ణి ఒక వ్యక్తి ఎవరైనా సరే, పైన నేనైనా కిందున్న ఎవరైనా సరే, ఒక వ్యక్తి మైకులతో పాట పాడుతున్నప్పుడు, మైకులో పాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా పాడాలి. దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు పాడండి, స్వరాలు విప్పండి, బయటికి వినపడేలా పాడండి. సరేనా? ఎవరు మౌనంగా ఉండొద్దు. మీ గొంతు తెరిచి, మీ స్వరాలు తెరిచి గట్టిగా పాడండి. దేవుని మహిమపరచండి. వారు సైన్యములకు అధిపతి అగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చాలు. మన దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పట్టండి చప్పట్లు గట్టిగా. రైట్. మన దేవుడు పాపానికి దేవుడు కాదు. లోపాలో, బలహీనతలో, మచ్చ, డాగు, కలంకం ఇవేమీ లేని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఒక పరిశుద్ధుడు కాదు, ఒక్కసారి పరిశుద్ధుడు కాదు, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని మానక దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నారు. అంటే ఎంత పరిశుద్ధుడై ఉండాలి దేవుడు కదా. దేవుని పరిశుద్ధతను చూడలేక దేవదూతలు కప్పుకున్నాయి. 2 రెక్కలతో కళ్ళని కప్పుకున్నాయి, 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకున్నాయి. వీళ్ళు మాత్రం బట్టలు బలేస్తారు. ఇప్పుడు వచ్చే పాస్టర్లు. నిన్న వాడిని చూసిన, వాడేమో పోతుంటే వాని గుడుకు పడుతుంది, వీడు తెలక. అసలు భ్రష్టు పట్టిస్తున్నారు సేవని, దేవుని నామాన్ని. ఆ రాజ్ ప్రకాష్ పాల్ ఒకడు, సతీష్ గాడు ఒకడు, ఈ జాన్ వెస్లీ గాడు ఒకడు, బైబిల్ వండర్స్. వాడి తమ్ముడు పాలిం మానియల్ గాడు ఒకడు, అమ్మ తేజ గాడు ఒకడు, ప్రవీణ్ గాడు ఒకడు. ఇట్లాంటి నాయలంతా దొంగలే. వాళ్ళకేం మనమే రెస్పెక్ట్ ఇచ్చి అన్న అయ్యగారు వందనాలండి. ఇంకో మాట ఉంది, వాడు కరెక్ట్ సేవకుడు కాకపోతే వానికి వందనాలు చెప్పి వాని పాపంలో మీరు పాలిభాగస్తులు కావద్దనింది. గుర్తుపెట్టుకోండి. వాడు వాక్యాలు చెప్పేది, వాడేం పక్కన ఏం చెప్పడు. వాక్యం చెప్తేనే కదా మీరు నమ్మి వాడిని పాస్టర్ అనేది. అందరు దొంగనాయలే వాళ్ళు. దేవుని పేరట గొర్రె చర్మం కప్పుకొని వస్తారు వాళ్ళు, తోడేళ్ళు వాళ్ళు, మందని కనికరింపరు వాళ్ళు. రైట్. దేవుణ్ణి ఆరాధించే పద్ధతి పోయింది. వాళ్ళని వాళ్ళే ఆరాధించుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళే గణపరుచుకుంటున్నారు.
వాళ్ళని వాళ్ళే మహింపరుచుకుంటున్నారు. దేవుణ్ణి ఆరాధించే పని తగ్గిపోయింది. దేవదూతలందరూ గౌరవంగా దేవుణ్ణి చూడలేక, దేవుని పరిశుద్ధతను చూడలేక, దేవుని ఉన్నతమైన పరిశుద్ధతని కళ్ళకి కళ్ళు కనపడక చక్కగా రెక్కలతో కళ్ళు మూసుకున్నాయి, కాళ్ళని మూసుకున్నాయి, మొత్తం భాగాలన్నీ మూసుకొని ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఏం పని చేస్తున్నాయి? 2 రెక్కలు పని చేస్తున్నాయి. ఆ తర్వాత నోరు మాత్రమే పనిచేస్తుంది. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, మాట్లాడుతున్నాం ఇంకో గోపకు పెట్టి ఒకటేసి పాడంటే పాడదు, అడితే పాడదా? ఆడతారా పాడరా? తింటువా ఇచ్చానా? ఏంది దారుణం చెప్పండి. పుసుకోండి, ఇది వద్దులే. నేను చెప్తున్నా, ఇప్పుడు మీ పిల్లలు మీ మాట లేదంటే పెద్ద అయినాక వాళ్ళు భక్తులు ఎదగరు. వాళ్ళు భక్తిలో ఎదగాలంటే ఇప్పటి నుంచే వాడు ఏడిస్తే ఏడిచిండు, వాళ్ళు ఏడిస్తే ఏడ్చారు. కూర్చోబెట్టి బుద్ధి చెప్పండి వాళ్ళకి. మిగతా సమయాలు ఉంటే బళ్ళు అరుస్తారా పిల్లలు? వేస్తుంది టీచర్ అంటే. కాబట్టి చక్కగా పిల్లల్ని దారిలో పెట్టుకోండి. మన దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. రైట్. ఈరోజు మన వాక్యం కూడా పరిశుద్ధత గురించే. జాగ్రత్తగా వినండి. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక. ఒకసారి ఇది తీయొద్దు, తర్వాత ఇద్దరు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. మనం ఎప్పుడు చూసినా ప్రతి దానికి ఒకటి రుద్దుతుంటుంది దేవుని మీద, దానికి సమాధానం దొరుకుద్ది. చూడండి మొదటి పత్రిక 4:3. మీరు పేజీ నెంబర్ చెప్పండి అమ్మా. 186 అంట. చూడండి ఒకసారి. మీరందరూ ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే బాప్తిసం పొందారో వారందరూ కూడా ఏమవ్వాలంట? పరిశుద్ధులగుటయే. అనగా అంటే పాపానికి దూరంగా ఉండి మీరు పరిశుద్ధులు అవటమే దేవుని. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని ఇష్టం ఏంది? మనం అందరం పరిశుద్ధంగా బ్రతకటం. దేవుని ఇష్టం అంటే, దేవుని చిత్తం అయితే బిల్డింగ్ కట్టుకుంటా. నీకోసం బిల్డింగ్ కోసమే ఆయన వచ్చి ఏం చేసిండు శిలువలో? చూడండి ఒక్కసారి ఆలోచించండి. ఆ దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి విడిచిపెట్టి సింహాసనాన్ని శరీరధారికి వచ్చి కొరడాలతో కొట్టించుకొని మేకులు వేయించుకొని తలకి ముళ్ళ కిరీటం పెట్టబడి శిలువలో ప్రాణం విడిచి చివరి రక్త బొట్టు వరకు మన పరిశుద్ధత కోసం ఆయన కారిస్తే మనం ఏముంటుంది తెలుసా? దేవుని చిత్తం ఇల్లు కట్టుకోవటం, దేవుని చిత్తం బట్టలు వేసుకోవటం, దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరం మావాడికి పెళ్లి చేద్దాం. నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రతి ఒక్కరు ఇవే మాట్లాడుతుంటారు నా కాడ, ఎక్కువ శాతం ఇవే. ఇంకోటి కూడా మరి కొంతమంది అంటుంటారు ప్రార్థనలో పెట్టు. ఏంటిది పెట్టేది? ప్రార్థన చేయండి అనొచ్చుగా. పెట్టడానికి అదేమన్నా వస్తువా, సూట్ కేసా, కుర్చీయా? నేను పెడతలే, మీరు పెట్టరా? ప్రార్థనలో మీరు చేయరా? పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. మనం బాగా బ్రతకటం దేవుని చిత్తం. అందుకోసం ప్రాణం పెట్టాడు ఆయన. అంతే తప్ప మనం పెళ్లిళ్ళు చేసుకుంటామని ఆస్తులు సంపాదించి బిల్డింగ్లు సంపాదించి దేవుని చిత్తం ఉంటే కడతా, దేవుని చిత్తం ఉంటే సంపాదిస్తా, దేవుని చిత్తం ఉంటే. సరే ఎంత దిగదార్చారంటే దేవుణ్ణి. ఆమె చెప్పిన కదా, ఆ ఊర్లో ఒక ఉందిలే బేమన్కోట్ ఊర్లో పాటర్ గారు పెళ్లి కోసం వస్తే ఈ పెద్ద పాటరమ్మ అంటుంది దేవుని చిత్తమేమో ఆయన్ని దేవుడే పంపించిండు. అంటే దేవుని చిత్తకం కాకపోతే ఆయన రాడా? పెళ్లిళ్లకు, పేరంటాలకు, డబ్బుకు, దానాలకి దేవుని చిత్తం, దేవుని ఇష్టం అదే. చెప్పండి ఒకసారి, దేవుని ఇష్టం అది అంటారా? మీరు పరిశుద్ధులగుటయే దేవుని ఇష్టం. కొట్టని చప్పట్లు గట్టిగా. ఈసారి ఏ సన్నాసి అయినా, ఏ సన్నాసి పాస్టర్ అమ్మైనా, సన్నాసి పాస్టర్ అయినా ఇట్లాంటి లోక సంబంధమైన వాటి కోసం ముడిపెట్టి దేవుని చిత్తం అంటే మూతి బాగా కొట్టండి, లేదా ఈ మాట చెప్పండి.
మరి ఇదేందమ్మా ఈడేంది మరి ఇట్టుంది మా బైబిల్లో మీ బైబిల్లో అట్లా లేదా అని అడగండి, సిగ్గన్నా వస్తుంది. దేవుణ్ణి దిగజార్చి 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 భ్రష్టు పట్టిస్తారు అందరు కలిసి. వాక్యం తెలియదు, వాడు ఊడో అని ఇంటుడు, వాడిని బట్టి ఈడు కూడా. మనమందరం కూడా పరిశుద్ధులు అవుట దేవుని చిత్తం. కొంచెం వెళ్ళేటప్పుడు వివరంగా వివరిస్తాను. ఫస్ట్ రెఫరెన్స్ చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము క్రొత్త నిబంధనలు ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుట. రైట్, కొట్టండి చప్పట్లు గట్టిగా. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అందుకే యేసు ప్రభు అంటాడు కదా, యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వస్తారు. ఎవరు? కొంతమంది పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, వాక్యం తెలిసిన పెద్దలందరూ కలిసి వ్యభిచారం చేసే స్త్రీని పట్టుకొచ్చి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, బాబు ఈమె వ్యభిచారం చేస్తుంటే మా చేతికి చిక్కింది, ఈమెని రాళ్లతో కొట్టమని దేవుడు మోషేకిచ్చిన చట్టం, కాబట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలా, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావుగా, నువ్వైతే ఏం చెప్తావు అన్నాడు. అంటే యేసు ప్రభు కిందికి వంగి వేలితో రాస్తూ ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరెవరు వచ్చారు? పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు రాళ్ళు తీసుకొని వచ్చారు. ఎందుకోసం? ఈ పాపం చేసిన వ్యక్తిని కొట్టడం కోసం. అందుకే యేసు ప్రభు అంటాడు, మీలో పాపము లేనోడు చెప్పరైంది, మీలో పాపము లేనోడు మొదట రాయి వేయండి అన్నాడు. అని అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి యేసు ప్రభుకి నిలబడ్డప్పుడు యేసు ప్రభు అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అంటాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎవరి పాపము? మనిషి పుట్టికే పాపం, మనిషి జన్మనే పాపం. ఆదాము ద్వారా పాపం వచ్చింది కాబట్టి ఆయన పుట్టిన సంతానం అంతా నరులంతా పాపులే. ఇంకా మళ్ళా ఆడ పరిశుద్ధత, నేను ఏ పాపం చేయలే, నేను నీతిమంతుని, అబద్ధం ఆడలే, ఇంకోటి చేయలే అని ఎప్పుడు చెప్పొద్దు. దేవుణ్ణి మీరు మోసగాన్ని చేస్తుంది, మీకు తెలియట్లే. మనకు రోగాలు రొచ్చులు ఎందుకు వస్తాయంటే మన దోల వల్ల. దేని వల్ల చెప్పండి ఒకసారి? కాదు, దోల వల్ల. ఎప్పుడు కూడా దేవుని గురించి మీరు అతికిచ్చి మాట్లాడదు. సగం శని సగం కష్టం మనకు ఆ నుంచి వచ్చేది. నేను పాపం చేయలేదంటే నువ్వే దిగొచ్చినవా? యేసుప్రభుకు డైరెక్ట్ ఏమన్నా పుట్టినవా? మోషే భక్తుడు కదా, పాపం లేదా? దానియేలు భక్తుడు కదా, పాపం లేదా? దావీదు భక్తుడు కదా, పాపము లేదా? ఎంతమందికి లేదు పాపము? మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపం చేసి తిని. మళ్ళీ స్పెషల్గా ఏడన్న పిండం పాపం చేస్తుందా? పిండం దాకెందుకు? యాకోబు ఏశావు ఏం చేస్తున్నారు? కొట్లాడుకుంటున్నారు. వాళ్ళకట్ట తెలుసు కొట్లాడుకోవటం. అసూయ అక్కడి నుంచే కదా ప్రారంభమైంది. మళ్ళీ ఏం ఉండదంట. నా పెద్ద కొడుకుని ఎత్తుకుంటే నా బిడ్డ ఊరుకోదు, కొడుకుని ఎత్తుకుంటే. అసూయ కాదు అది పాపం కాదు. మళ్ళీ పాపం లేదని ఈ అమ్మలు చెప్తున్నట్టు పెద్ద. పాపము ప్రతి మనిషిలో ఉంది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? నేను పరిశుద్ధుడు అంటారు. కొట్టని చప్పట్లు గట్టిగా. దేవుని చెప్పండి ఒకసారి. యోహాను సువార్త 8:16 ఉంటుంది, 8:46 ఉంటుంది చూడండి ఆ మాట. 8:46, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అంటున్నాడు దేవుడు. అంటే దేవునిలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. మనం పరిశుద్ధులమై ఉండాలంటే ఏం చేయాలి? మారు మనసు, బాప్తిస్మము. దానికంటే ముందు మన పాపాలన్నీ దేవుని ఎదుట ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఇద్దరు కదా వచ్చింది మందిరానికి, ఒకడేమో సుంకరి, ఒకడేమో పరిసయ్యుడు. పాపాలు ఎవరు ఒప్పుకుంటున్నారు చెప్పండి? పాపాలు ఎవరు ఒప్పుకుంటున్నారు? సుంకరి. అయ్యా పాపినైనా నేను నీ వైపు కన్నులెత్తుటకైనను నాకు ధైర్యం చాలదు, నేను పాపిని,
నాకు ధైర్యం సరిపోవట్లేదు నిన్ను చూడాలంటే. మరి దేవదూతలు ఎందుకు కళ్ళు కప్పుకున్నారు? ఆయన పరిశుద్ధతని చూడలేక. మోషే నీ చెప్పులు విడుచు. ఎందుకోసం? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. కొట్టని చప్పట్లు గట్టిగా. నీతిమంతుడు ఒక్కడు కూడా. ఇప్పుడు కొట్టండి సంతోషంగా. దేవుడు దయచేసి ఇంకొకసారి ఎప్పుడు కూడా నేను ఎవరా చెట్టు తీసేదే? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని. మనలో పాపం ఉంది, దేవునిలో పాపం లేదు. దేవుడు ఒక్కడే నీతిమంతుడు, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయనతో సమానునిగా మనం చేసుకోవద్దు. మనకంత సీన్ లేదు, మనకంత సినిమా లేదు. మన బతుకులు ఎంత, మనం ఎంత. వాడు కూడా అదే అంటాడు కదా, నేను ఆకాశానికి పైగా. ఇవన్నీ ఎవరు లక్షణాలు చెప్పండి? నేను ఏ పాపం చేయాలంటే నువ్వు దేవునికి పోటీ వేసుకుంటున్నావు. ఎగిరితే అంతే, దొరకను కూడా దొరక అడ్రస్. గుర్తుపెట్టుకోండి, ఇంకెప్పుడు అనొద్దు. అందరిలో పాపం ఉంటుంది. పాపం నుంచి పరిశుద్ధులు అవ్వాలంటే ఒకటే మార్గం. నీ వైపు కన్నులెత్తుటకైనను నాకు ధైర్యం సరిపోవట్లేదు అని ఒప్పుకోవాలి. ఇంకొక వ్యక్తి వచ్చి అంటాడు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, దశంభాగం ఇస్తున్నా, నేను నీతిమంతుని అంటున్నాడు. వీడి ప్రార్థన వినలేదు, ఒప్పుకున్నోడి ప్రార్థన విన్నాడు. నేను పాపిని అన్నోడే పరిశుద్ధుడయ్యాడు, నేను పరిశుద్ధిని అన్నోడు కాస్త అంతే, పెద్ద విషయమే లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రైట్? జాగ్రత్తగా వినండి. నిర్గమకాండము 19:10 కూడా ఉంటుంది చూడండి. మీ బట్టలు మీరు ఉతుక్కోండి అని ఉంటుంది. మీ వస్త్రములు మీరు ఉతుక్కోండి అని ఉంటుంది. నిర్గమకాండం 19:10. యెహోవా మోషేతో నీవు వెళ్ళి నేడును రేపును అర్థం వారిని పరిశుద్ధపరచుము, వారి బట్టలు ఉతుక్కోవాలి. దేవుని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు పరిశుద్ధపరచబడాలి. దేవుని ఎదుటికి వచ్చే ప్రతి ఒక్కరు పరిశుద్ధపరచబడాలంటే వారి బట్టలు ఉతుక్కోవాలి. వారి బట్టలు ఉతుక్కోవాలంటే తప్పిపోయిన కుమారుడు కూడా మీకు జ్ఞాపకం వస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఏ బట్టలతో ఉన్నాడు? పంది కాడ పొరలన్న మురికి బట్టలు. ఆ బట్టలన్నీ తీసేసి వీనికి ఏం వేయాలి? ప్రశస్త వస్త్రములు వేయాలి. ప్రశస్త వస్త్రములు అంటే పరిశుద్ధతేగా, మారుమనసేగా, రక్షణేగా. ఆ పాపపు మురికి బట్టలు పోవాలంటే పరిశుద్ధమైన వస్త్రాలు ధరించాలి. ఆ పరిశుద్ధమైన వస్త్రాలు ధరించాలంటే మన బట్టలు మనమే ఉతుక్కోవాలి. మనం ఉతుక్కోవాలంటే ఏం చేయాలి? దేవుని మందిరానికి వచ్చో లేకపోతే దేవుని సన్నిధిలో ఇంట్లో ఉన్నప్పుడైనా మోకాలు వేసి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోవటమే మనల్ని మనము. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. అది పరిశుద్ధపరచబట్టం, రైట్? వీడి వరకు ఒక క్లారిటీ వచ్చింది. మనము నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడాలంటే మన పాపాలు ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ రోజు పిల్లలు చర్చిని తుడిచిన తర్వాత దుమ్ము పడదా? పడుతుందా పడదా? చెప్పరైంది. మళ్ళా తుడిచిర్రు అనుకో, మళ్ళా తుడిస్తే మన బతుకులు కూడా అంతే. అందుకే యేసుప్రభు అంటారు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఈరోజు పాపం చేసావు, తప్పు చేసావు, దేవుని సన్నిధిలో అడుగు, ఒప్పుకొని మళ్ళీ ఏం చేయకూడదు? విడిచిపెట్టాలి. అప్పుడే నీవు కనికరాన్ని పొందుతావు. ఇంకా దాన్ని పట్టుకొని ఊగుతుంటే కుదరదు, రైట్? ఇది దేవుని దగ్గరికి రావాలంటే, దేవుని దగ్గరకు వచ్చిన వ్యక్తి పరిశుద్ధపరచబడాలంటే మారు మనసు, పశ్చాత్తాపము ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే దేవుని ఆత్మను పొందుకుంటారో వాళ్ళు పరిశుద్ధపరచబడ్డట్టు లెక్క. పరిశుద్ధపరచబడిన వారు మరలా పాపం చేయకుండా ఉండాలంటే అది కూడా పాయింటేగా. చూద్దాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. అమ్మ తీసిన వాళ్ళు పేజీ నెంబర్ అందరికి చెప్పండి, తీస్తారు. నేను చదవమన్నప్పుడు చదవండి, ఎవరైనా కానీ. 82 అంట చూడండి.
15 చదవండి. ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పిగా కొనకుండానట్లు రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగాను. చాలు, మీ అందరికి తెలిసిన విషయమే. ఇంకొంచెం వివరిస్తాను చూడండి. యేసు ప్రభు ఎవరని చెప్పాను ఇందాక? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మోషే నీ చెప్పులు వదులు అన్నాడు. అతనేమో మందిరం దగ్గరకు వచ్చి పాపినైనా నన్ను కరుణించమన్నాడు. వీడు ఎలా వెళ్ళాడు? పరిశుద్ధపరచబడి వెళ్ళాడు. మోషే పరిశుద్ధపరచబడి చెప్పులు వదిలిన తర్వాత చక్కగా సైన్యాన్ని నడిపించాడు. రైట్? పరిశుద్ధపరచబడుతున్నారు ప్రతి ఒక్కరు. పరిశుద్ధపరచబడాలి కదా మెయిన్. ఈమె యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఈమెవరు? పాపం చేసిన స్త్రీ. యేసు ప్రభుతో ఏమంటది? అయా మేమేమో సమరయులం, మీరేమో యూదులు సమరయులకు అసలు పొత్తు కుదరదు కదా, మీరు పరిశుద్ధులు కదా, దేవుని జనాంగం కదా, మా దగ్గరికి రారు, మేము అంటుకట్టని ప్రజలం కదా, మేము అంటరాని వారం కదా, కాబట్టి మీరు ఎలా వచ్చారంటే అమ్మా నేనిచ్చి నీళ్లు తాగితే నీవు అన్నటికీ తప్పిపోను అన్నాడు. రైట్? ఆ నీళ్ళు అంటే బాయిల నుంచి తోడిస్తాడా యేసు ప్రభు? సముద్రం నుంచి తోడిస్తాడా? చెప్పరైంది. ఆమెమో బాయిలో నీళ్ళు తోడుకోవటానికి వచ్చింది. యేసు ప్రభు దేంట్లో నీళ్ళు తోడిస్తాడు? యాకోబు బాయి కాడ పాట పాడిన తీసి కాదు, ఆమె దాహం తీరాలంటే. వినండి జాగ్రత్తగా. రైట్? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఎంతమంది పెర్మిట్లు? ఒక ఆయనతో దాహం తీరలా. అర్థమైందా? ఇంకొక ఆయనతో ఎంతమందితో అయినా దాహం తీరలా. ఇప్పుడు ఉన్నోడు కూడా నీవాడు అయినా నీకు. అయితే నీ పాపాన్ని తీసేసి నేనేం చేస్తా? పరిశుద్ధత అనే నీళ్ళు ఇస్తా. నువ్వెన్నటికీ ఒట్టి చప్పట్లు గట్టిగా. ఎప్పుడైతే ఆ మాట విన్నదో వెంటనే మొగుళ్ళందరినీ విడిచిపెట్టింది. అది పరిశుద్ధత అంటారు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. మరి నువ్వు నాకు వాక్యం చెప్పావు, బానే ఉంది, నా సెంతకు వచ్చావు, ఈ సంవత్సరం ఒక విడిచిపెడతా, వచ్చే సంవత్సరం అన్లే ఇన్స్టాల్మెంట్ లో ఇడిచిపెడతానులే, ఒకేసారి కుండలు వదిలినట్టు మొత్తాన్ని వదిలేసి యేసు ప్రభు దగ్గరికి ఊరందరినీ. ఇది పరిశుద్ధత అంటే. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టి. ఇది మారు మనసు అంటే, ఇది బాప్తిస్మం అంటే, ఇది దేవుని వెంబడించడం అంటే, పరిశుద్ధంగా బ్రతకడం ఒక పాప అంటే ఇది. మనం మాత్రం విడిచిపెట్టేది లేదు. మనం మాత్రం విడిచిపెడతారా? ఇంకోటి కూడా ఉంది కదా ఆదికాండంలో. ఎవరు కనిపిస్తారు? 39లో. మీకు 39 అంటే ఇంకెవ్వరు కనపడకూడదు, రోల్ మోడల్ కనపడాలా. ఎవరు? చిరంజీవి. ఏ సేపు కనపడాలా? చూడండి ఒక్కసారి చూస్తారా? 39 చూడండి, 39:12 చూడండి. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని చెప్పగా వస్త్రమును విడిచి ఆమె చేతిలో విడిచి అక్కడి నుంచి పారిపోయాను. నా వైపు చూడండి. ఈమె కుండ విడిచింది, సమస్త పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను తెలుసుకొని ప్రజలందరినీ ఊరి దగ్గరికి తీసుకొచ్చింది. పాపిగా ఉన్న మనిషి. రైట్? ఈయన ఆల్రెడీ పరిశుద్ధుడు కదా, ఆల్రెడీ పాపము చేయకున్న వ్యక్తి కదా. పాపం చేయడానికి ఒక స్త్రీ వచ్చి నాతో పాపం చేయి అంటే ఈయన ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు? ఈమెతో ఉంటే పాపం చేయాల్సి వస్తుంది, ఈమెతో మాట్లాడితే పాపం చేయాల్సి వస్తుంది, ఈమె దగ్గర ఉంటే ఎట్టయినా సరే నన్ను లోపరుచుకుంటది. కాబట్టి ఈమె దగ్గర నుంచి నేనేం చేయాలి? పట్టండి చప్పట్లు గట్టిగా. ఇంకో మాట చెప్తాను వినండి. సులువుగా చిక్కులు పెట్టు పాపము అని గుర్తుందా? గుర్తులేదా? సులువుగా చిక్కులు పెట్టే పాపము. అంతటి దావీదు మహారాజే బిల్డింగ్ మీదకి ఎక్కితే ఖాళీగా ఉంటే ఇట్లాంటివి చేయాల్సి వస్తుంది. ఒక నన్ను అడుగుతుండు పాపం చేయకుండా ఎట్టుండాలని. ఖాళీ ఉంటే ఇవే వచ్చేది. ఆ మాటలు అర్థమైందా? ఏం పని పాట లేనివాడు చెల్లొత్తుకున్నవాడికి ఇవే వస్తాయి. అదే దాన్ని పక్కన పడేసో, లేకపోతే దాంట్లోనే దేవుని వాక్యం చూడటమో, ప్రార్థన చేయటం, ఏదో ఒకటి చేస్తే మనకి ఏం రావు పాప ఆలోచనలు. అందుకే ఇంకో మాట కూడా ఉంది. నీ నెత్తి మీద పక్షులు గూడు కట్టనీయకము, తిరుగుతూనే ఉంటాయి నెత్తి మీద.
ఆలోచనలు వస్తే ప్రతి మనిషికి వస్తే, నాకు ఆలోచనలు కూడా రావంటే మీకు మూతి పగిలిపోద్ది. నేను చూపిస్తాను దానికి కూడా. నా కాడ వేషాలు వేస్తే ప్రతి దానికి బాగుంది, బ్లడ్ హిల్ వేస్తా. మనిషి అరికాలు, యెషయా గ్రంథంలో అంటాడు దేవుడు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఒళ్ళంతా పచ్చి కుండ్లే అంట. ఆదికాండం 6లో ఉంటది కదా, వారి హృదయము కేవలము హృదయం కాదు, హృదయంలో ఉన్న తలంపులే చెడ్డవి. ఇంకా మరి ఏషాలు ఎందుకు వేస్తారు? మా కాడ ఏసుపేపు కాడ ఏ కాకండి, మా కాడ ఏంటి ఏసుపేపు కాడే మాత్రం ఏ కాకండి. ఎవరైనా సరే, ఏ మనిషి అయినా, ఏ సేవకుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా సరే, వాడు క్రీస్తు రక్తం చేత కడగబడి యేసుక్రీస్తుని నిత్యం వెంబడిస్తూ పౌలు లాంటి భక్తుడైన, అందుకే అంటాడు నా శరీరాన్ని నేను ఎందుకు కొట్టుకుంటున్నాడు? అంత గొప్ప భక్తుడు కదా, ఎందుకు నలగొట్టుకుంటాడు? ఆ ఉతుక్కునే క్రమంలోనే ఉంది పరిశుద్ధత. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. మనం మాత్రం అసలు అట్లాంటి ఏ ప్రయత్నాలు చేయం, విడిచిపెట్టే ప్రయత్నాలు చేయం. ఒకేసారి దమ్మన మా పద్ధతి కాదు. వాళ్ళతో పోగాకు అయ్యా, వాళ్ళతో పోగాకు, ఎవరేమనుకుంటే నాకేమి అంటే కుదరవు. ఇక్కడ కుదరవమ్మా, దేవుని దగ్గర సమాజం దగ్గర కుదరవు. చూడండి ఒకసారి ఆదికాండం చూడండి, ఒకసారి ఆదికాండము 6:5 చూడండి. వారి తలంపులు, వారి హృదయ ఆలోచనలు ఎట్లుంటాయి చూడండి. నరుల చెడు తలము, నరుల హృదయము, చదవండి మళ్ళా చదవండి. చెడుతనము, వారి హృదయము తలంపులు కేవలము ఊహ, తలంపులు అంటే ఆలోచనలు, ఊహించుకోవటం కూడా ఏ చెప్పరేంది? మీరు అంటారేమో మేము బ్రదర్ అండ్ సిస్టర్ అంటారేమో, దానికి కూడా గుబ్బాలు పడతా, దానికి కూడా చూపిస్తా. ఈసారి నుంచి పరిశుద్ధులుగా బ్రతకటం ఏందో ఇప్పుడైనా తెలుసుకోండి. ఇంటికి పోయినాక మరలా చదవండి, సరేనా? నన్ను మాత్రం తిట్టుకోవద్దు. ఇందాకేం చెప్పా, మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు, కానీ మీరు నా ప్రియమైన పిల్లలు కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తా, వాక్యంతో బుద్ధి చెప్తా. రైట్, దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యోసేపు ఆమె కాడే నిలవలే. ఆమె కాడుంటే ఖచ్చితంగా పాపం చేయాల్సి వస్తుంది. శరీరం కాబట్టి, యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బలహీనతలు ఉంటాయి కాబట్టి ముసలోళ్ళే ఉండరు, బుర్రోళ్ళు ఉంటారా? ఏమరా చేసుకున్నారు తాత అంటే నాకు ఎవరు ఇస్తారు అంటున్నాడు. అంటాడు ముసలోళ్ళే ఉండరు. యవ్వనస్తుడు 21, 20 కూడా ఉండి లేక 18, 17 ఇంకొకుంటాడా? వీడుంటే పాపం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ నుంచి పారిపోవాలి. అంతే, ఆ నుంచి పారిపోవటమే మనకు దారి, ఇంకా వేరే ఆప్షన్ ఏమి లే. ఆ నుంచి ఏం చేయాలి? పారిపోవాలి. అది గుర్తుపెట్టుకోండి. మనం మళ్ళీ వెనకేసుకొని తిరగకూడదు. యవనస్తులు ఇంకిద్దరు చూస్తారా? ఋతు గ్రంథం ఇప్పుడు సూపర్ ఉంటుంది చూడండి. ఋతు గ్రంథం 3:8 చూడండి. ఋతు గ్రంథం 3:8 3:8 పేజీ నంబర్ 221. మధ్యరాత్రి ఎందు అమ్మా ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు చాలు. నా వైపు చూడండి. నయోమి మీ అందరికీ తెలుసు, ఆమె కోడళ్ళు మీకు తెలుసు కదా. ఋతు ఏమో ఈమెతో వచ్చేసింది సొంత గ్రామానికి. ఋతు ఇరగబడుద్దామని వేరే ఊరికి పోయింది. దేనికోసము? ఈడ కరువు ఉందని ఆడిపోయింది. నేను ఇరగపడుచుకొని వస్తా, అట్నే లగేజ్ చేసుకొని వస్తా వచ్చేటప్పుడని, సంపాదించుకొని వస్తా అని పోయింది. మొగుని పోగొట్టుకుంది, 2 కొడుకుల్ని. అప్పుడు బుద్ధి వచ్చింది, నన్ను మారా అనొద్దంట. ముందు ఉండొచ్చు ఆ బుద్ధి. ముందు ఈడ అంతమందికి, దేవుని పిల్లలకి అంతమందికి లేని కరువు నీకొక్కడికే వచ్చిందే. పోయింది, బాగానే అయింది. వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు ఋతు కూడా వచ్చింది. ఋతు వస్తే బోయాజ్ ఉన్నాడు, తను నా బంధు, అతని దగ్గరికి వెళ్ళు, అతను వివాహం చేసుకుంటాడు. అతన్ని వివాహం చేసుకోవాలంటే ఈ పని చేయి. తను వేసిన
కుప్పల దగ్గర పడుకొని ఉంటాడు, వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పడుకో అని అత్త చెప్పి పంపించింది. ఈమె చక్కగా అత్త చెప్పినట్లు స్నానం చేసి బట్టలు వేసుకొని సెంటు కొట్టుకొని ఏడుంది బోయాజు కాళ్ళ కాడుంది. అటు ఇటు చూసి సిక్కిందా ఛాన్స్ అన్నాడా లడ్డు లెక్క దొరికింది అమ్మాయి నా చేతికి. ఎవరు లేరు, ఎవరు చుట్టం లేదు. పాపం చేయటానికి ఒక్క నిమిషం పట్టుద్ది. ఎవరికి? రూతుకి బోయాజుకి. ఇద్దరికీ పట్టుద్ది. ఆమెమో భర్త లేడు, చనిపోయాడు, యవ్వన వయసులో ఉంది. ఈయన వివాహం చేసుకోలేదు. ఈయన పెళ్లి చేసుకోకుండా ఈయన ఉన్నాడు, ఆమె వివాహం చేసుకుని భర్త చనిపోయాడు. ఇద్దరికి కనెక్షన్ కుదురుద్ది కలిస్తే. చూడండి 3వ అధ్యాయము 10 చూడండి. అతడు నా కుమారి యెహోవా చేత నీవు కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని చేత ఆశీర్వదించబడ్డ వ్యక్తులు, దేవుని ఆలోచన చొప్పున బ్రతికే వ్యక్తులు ఇద్దరు ఏకాంతంలో కట్టిక చీకట్లో ఉన్న కలిసి పాపం చేయటం కాదు కదా, కనీసం వాళ్ళ ఊహల్లో తలంపుల్లో కూడా డ్రెస్ బలేసుకొచ్చి బాగా అనలే. యెహోవా చేత కొట్టి చప్పట్లు గట్టిగా. అది పాపం చేయకుండా అంటకుండా బ్రతకటం అంటే. నువ్వేమో ఆ అమ్మాయితో మాట్లాడి ఈమెమో ఆ అబ్బాయితో మాట్లాడా ఊకుంటుందా? ఏమిలే, వాడి హృదయం పైకి చెల్లె అంటాడు, పైకి అక్కే అంటాడు. వాడి హృదయం నీకు ఏడొక కోశాన బాధ వేస్తుంటుంది. ఎవరురా మీకు చెప్పింది? అక్క, చెల్లి, అన్న, తమ్ముడు. ఈ రోజుల్లో ఎవరుండ్రు చెప్పండి? ఎవరుండ్రు? ఎవరు లేరు. అంత మోసగాలి. జాగ్రత్త. కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. స్త్రీలైనా పురుషులైనా. ఈడొక్కసారిలో బయటికి పోతే మాకేమనుకుంటారా? నేను చూడకపోవచ్చు, కానీ ఏసేపు అంటాడుగా కొట్టి చప్పట్లు గట్టిగా. నా ఊహ నా తలంపు చెడ్డది కాదు అన్నలు మాత్రమే స్నేహం చేయండి. లేదు మేము బలహీనం అనుకుంటే నోరు మూసుకొని వాక్యానికి లోబడండి. ఇదే పని చేయండి. పిచ్చి పిచ్చి వేసాలు ఏ కాకండి. మీరు అనుకుంటారేమో మాకేం తెలియదులే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు అవుతూ నన్ను ఎవరు చుట్టలేదు అన్నీ తెలుస్తాయి. కాబట్టి జాగ్రత్త. వారి హృదయం కేవలం చెడ్డది. పరిశుద్ధంగా ఉన్న మనము అపవిత్రులతో నీవు వేరై ఎందుకు బ్రతకాలి? వేరై ఇంకో విషయం కూడా చెప్తాను. ఏసన్న గారు ఆ ఊరు పోయి వాక్యం చెప్పేస్తుంటే ఈడొచ్చి మా సంఘాలన్నీ ఏం చేస్తుండు చీలుస్తున్నట. చీల్చడం కాదు పనికి మాలనాడా. అపవిత్రతలో ఉన్న పవిత్రతలోనికి నడిపిస్తున్న ఆయన. కొట్టండి చప్పట్లు గట్టిగా. వేరు చేయబడ్డారు కదా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో. మూర్ఖులైన ఈ తరము వారికి మీరు వారికి వాక్యం తెలియదు. నీకు వాక్యం తెలుసు, నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, నీ వాక్యంతో నడిపించబడుతున్నావు. వాక్యం తెలియని వాటితో సహవాసం చేస్తే నువ్వు బొక్కే. నీకు మంచుకో మాట అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మేము గొడ్లం రాబోయే అంటే నేను కూడా అంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధతను కాపాడుకోవటానికి ప్రయత్నం చేయండి. పెద్దలైనా పిల్లలైనా. ఇవన్నీ పిల్లలకి ఏమలే అనుకుంటారా? అందరికీ అమ్మా దావీదు పెళ్ళి అయ్యి 2 భార్యలు ఉన్నా కూడా మేడ మీదకి ఎక్కి పాపం చేసింది. ప్రతి ఒక్కళ్ళకి పరిశుద్ధత అనేది పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు. అందుకే కదా మీలో పాపం లేనివాడు రాయి ఏంటంటే చిన్న పిల్లవాడిని మొదలుకొని వృద్ధాప్యం వరకు ఉన్న పెద్దలు రాళ్ళు విడిచి పారిపోయారని ఉంటుంది. పాపం ప్రతి ఒక్కరిని ఏలుబడి చేయాలని చూస్తుంది. పాపం ప్రతి ఒక్కరిని బానిసలుగా చేయాలని చూస్తుంది. కానీ మనం మాత్రం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరూ కలిశారు చీకట్లో. ఇద్దరూ కలిస్తే ఆమెకి దేవుడు తెలుసు, ఈయనకి దేవుడు తెలుసు. ఆమె ఏమంటది? నీ దేవుడే నా దేవుడు అని వచ్చింది కదా ఆమె. ఈయనకేమో దేవుడు అంటే తెలుసు. యెహోవా చేత నీవు ఆశీర్వదించబడ్డదాన్ని. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తనలు. ఇద్దరు యవ్వనస్తులు కట్టిక చీకట్లో ఎవ్వరు లేని పొలంలో కలిస్తే ఎంత మంచి మాటలు దేవుని గురించి మాట్లాడుతున్నారంటే వారి ఆలోచన, వారి తలంపు, వారి ప్రవర్తన కేవలం పరిశుద్ధమైన. కొట్టండి చప్పట్లు. పిచ్చి పిచ్చి విషయాలు కాదు. ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళిపోయినాం లేదు చాలే అనుకుంటే కుదరదు మన భక్తి.
పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధతని కాపాడుకోవాలి. నిలబడిన వారు మీరు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోండి అని ఉంటుంది. నిలబడ్డ మనం పరిశుద్ధతలో, వాక్యంలో నిలబడ్డ మనము పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. మన తలంపుల్లో అయినా, ఊహల్లో అయినా, చూపుల్లో అయినా, మాటలో అయినా పాపము లేకుండా మనము కాపాడుకోవాలి. నాకే ఎన్ని శ్రమలు వస్తాయంటే ఏమరా మనమే గెలికి అతికించుకుంటాం. మనకు అదే సామెత ఉంటుంది కదా, దారిన పోయే కంప ఏడ తీసుకున్నట్టు గుడ్డకు డ్రస్సుకు అది వదులంటే వదులుతుందా? అది అంటుకుందే నీకు గుచ్చుకోవటానికి అయిపోయా. పోతున్నోడి దారిలో పోయి ఇవ్వకుండా దాన్ని అంటించుకొని దీన్ని అంటించుకుంటే గుచ్చుకోక ఊకుంటుందా? కొంచెం పెద్దరికంగా ఆలోచించండి, మైండ్ మెచ్యూర్ చేయండి. ఇంకా లోకంలో ఉన్న వాళ్ళ మాదిరి బుద్ధి జ్ఞానం లేదు. వాక్యం విన మనకు ఉందా లేదా చెప్పండి. ఇంకెప్పుడు మనం సీరియస్గా ఆలోచిద్దాం చెప్పండి. కనీసం మనం బ్రతకడానికన్నా ప్రయత్నం చేయాలి కదా, అది కూడా చేయట్లే మనం. ఈడ విని బయటికి పోతే మళ్ళీ కదా మామూలు అయిపోతుంది. సేమ్ అదే పని, రైట్? జాగ్రత్తగా వాళ్ళిద్దరు ఎలా అయితే ఉన్నారో ఆ రకంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే 100% పడిపోకుండా ఉండటానికి వాక్యం మిమ్మల్ని అందరినీ కూడా నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్, చూడండి ఆదికాండము ఒకసారి దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 1:8 చూడండి. వీళ్ళని చూసి ముగిద్దాం చూడండి. ఇది చూసి ముగిద్దాం చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము పేజ్ నెంబర్ చెప్పండి. అందరు తీస్తారు కదా, నేను అదే చెప్పింది మీకు. కొంచెం 731 అని అందరు తీయండి. 1:8 చూడండి. రాజు భుజించు భోజనము ద్రాక్షరసము తనను అపవిత్రపరచుకో. నేను చూడకుండా నేను చదువుతా చూడండి. ఆ ద్రాక్షరసం, ఆ భోజనం తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోకుండానట్లు దానియేలు ఆలోచించి చక్కగా ఆ నపుంసకుల అధిపతి దగ్గరకు వచ్చి, అయ్యగారు మాకు కొన్ని రోజులు గడువు కావాలి, 10 దినాలు అన్నారు. రైట్, జాగ్రత్తగా నా వైపు చూడండి ఒకసారి. మీ అందరికీ తెలుసు, నెబుకద్నెజరు ఆ ప్రజల మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుని మందిరంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని తీసుకొని వెళ్ళినప్పుడు వారితో పాటు బాలులని ఏం చేశాడు? తీసుకొని పోయాడు. బాలులు అంటే యవ్వన పిల్లలే, 18 లోపే ఉంటారు, ఉంటేనే బాలులు అంటారు. 18 లోపు ఉన్న యవనస్తులందరూ తీసుకొని వారిలో ఉన్న ప్రతి ఒక్క నైపుణ్యాన్ని వీళ్ళందరికీ నేర్పిస్తున్నారు. ఏదైనా కావచ్చు, చదువు కావచ్చు, నైపుణ్యం కావచ్చు, చాకచక్యం కావచ్చు, ఏదైనా సరే, యుద్ధానికి సంబంధించిన యుద్ధ అభ్యాసం కావచ్చు, ఏదైనా సరే నేర్పించి వారి రాజ్యానికి వారిని వాడుకోవాలని కుర్రోళ్ళని తీసుకొని వచ్చాడు. మరి కుర్రోళ్ళు యుద్ధం చేయాలన్నా, రాజుగారి మాట వినాలన్నా, రాజుగారు ఏం చేయాలి? వారికి సరైన భోజనం పెట్టాలి, సరైన ద్రాక్ష. పిల్లలు మన మాట వినాలంటే 2 బాగా ఫుడ్ పెట్టాలా, 2 మంది ఇప్పియాలి, చాలు. మిగతా అన్ని వాడే చూసుకుంటారు. మనం ఏం చేయాల్సిన పని. మీ ఊర్లో పిల్లలందరూ ఎందుకు చెడిపోతారు? దేనికి? ఒకడైతే మొన్న నేను కారు పెట్టుకుంటే అన్నీ కొట్టుగానే తాగుతున్నాడు. ఎంత ధైర్యం తాగుతున్నా మందు. గాడ్ బ్లెస్ యూ అనుకున్నాను. ఇంకొక 6 క్వార్టర్లు తాగేటట్టు దేవుడు చేయను కాక. మీరు అనుకుంటారు మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు. మీరు తప్పు చేసేది తర్వాత సంగతి. చేయకుండా ఉండటానికన్నా ప్రయత్నం చేయండి. మందు కొడతాం బాప్తిసం తీసుకొని. ఏం చేయాలి చెప్పండి? పైన దాచిపెట్టాలి. తాగి నవ్వుతారే ఎవరు మీరు? కనీసం ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిజం చెప్పండి. మనసాక్షి అనేది మనకు ఉందా? చచ్చిపోయిందా? చచ్చిపోతేనే ఇట్లాంటి పనులు చేసేది. ఉంటే ఖచ్చితంగా మారు మనసు అనేది మనకి ఆడొకసాట తగులుతుంది. అరే నేను తప్పు చేశానే దేవుని సన్నిధిలో, అరే తప్పు చేశాను, ఈ ఆలోచనలు ఏమి ఉండవు. నేను మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, రక్తంలో కడగబడ్డాను కదా, యేసుక్రీస్తు బిడ్డగా పిలువబడుతున్నాను కదా, మరి ఉండాలి కదా కొంచెమన్నా. చేసేదాన్ని చేయకుండా ఆపాలిగా, ఆపట్లే. 2 ఏంటిది? మందు బువ్వ పెట్టి అది ఉంటే అన్నో తెలియ మళ్ళా ఎందుకు సపరేట్ ఏమైనా కానీ
ఇంకా అది ఉంటే ఇంక అన్ని రావు. మందు ఉంటే అన్నీ వస్తాయి. కైన్ వస్తుంది, సిగరెట్ వస్తుంది, అమ్మాయి వస్తుంది, కామెంట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎందుకు రావు? అన్నీ వస్తాయి. రైట్, జాగ్రత్త వినండి. వారందరూ యూదులు, యవనస్తులు. వారందరూ రాజు ఇచ్చే భోజనాన్ని తింటున్నారు, రాజు పోసే ద్రాక్ష రసాన్ని తాగుతున్నారు. వారు తినుచు తాగుచు వారిని వారు ఏం చేసుకున్నారు? అపవిత్రపరుచుకున్నారు. దేవుణ్ణి ఎరిగిన ప్రజలు, యూదులైండి దేవుని నమ్ముకొని దేవుని ప్రజలని తెలిసి కూడా వారు మరలా పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయకుండా రాజు ఆజ్ఞకు భయపడి మరలా ఏం చేస్తున్నాడు? పాపమే చేస్తున్నారు యవనస్తులు అందరూ. అయితే వీళ్ళల్లో మాత్రం నిజంగా దేవుని కోసం బ్రతకాలనుకున్న దానియేలు మాత్రం అదిగో ఆ ఆహారాన్ని తినను, ఆ ద్రాక్ష రసాన్ని తాగను, నన్ను నేను ఏం చేయను? అపవిత్రపరచుకోను, పరిశుద్ధులుగా ఉన్న నేను వెనక్కి అడుగేయను. రాజుగారికి ఒక్కసారి ఆజ్ఞ ఇవ్వండి. రాజుగారికి చెప్పండి, నేను అవి తినను, నేను అవి ముట్టుకోను, నా పరిశుద్ధతని పాడు చేసుకోను. నేను ఎందుకు పాడు చేసుకోడు? అవేమో విగ్రహాలకు అర్పించింది, ద్రాక్ష రసమేమో వెర్రిది. తాగితే ఏమొస్తాయి? వెర్రి మాటలు వస్తాయి, వెర్రి ఆలోచనలు వస్తాయి. తల్లికి చెల్లికి తేడా కనపడదు. అన్నెవరో బాబాయ్ ఎవరో తెలియదు, ఇష్టం వచ్చినట్లు మాటలు వస్తాయి. ఆ ద్రాక్ష రసాన్ని తాగి నేనేం చేసుకోను? నన్ను నేను అపవిత్ర పరచుకోను. తాగి ఒక నాకు ఫోన్ చేసి అంటాడు, వాడన్న మాటకి నేనున్న మాటకి వాడు ఇంతవరకు ఫోన్ చేస్తే ఒట్టు భలే మాట అన్నాడు. వాడు ఎవరా మెమ్మకు బాగాలేదంటే నాకు చేయొచ్చు కదరా అని ఇంకా దాన్ని తిట్టిండు. తిట్టేసరికి నేనేం చేసినంటే, నాన్న ఏమనుకోద్దు, మీ అమ్మ అయితే అట్నే అంటావా? మీ అమ్మ అయితే వేరు, మా అమ్మ అయితే వేరే అన్న. వాళ్ళ అన్నీ ఏడ్చి ఫోన్ పెట్టేసింది. వాళ్ళ అమ్మనైతే అదే మాట అంటాడా? ఎందుకు? కారణం రా చూసుకుందాం, నా వెనకంత తాగిండు కాబట్టి మొత్తం వస్తుంది, డాడ్ వస్తుంది నా వెనకట్టుడు ఒక నాకు ఫోన్ చేసి. కారణము తాగితే మనుషులు పాడవుతారు. వాటిని తాగి పరిశుద్ధనైన నేను పాడు చేసుకోను. అక్కడేమో స్త్రీ పురుషులు ఉంటే శరీరంతో పాపం చేసుకోను, ఇక్కడేమో తినేవి తాగేవి చేసి పాడు చేసుకోను. ఇది పరిశుద్ధతను కాపాడుకోవటం అంటే. నా మాటలు అర్థమైనా? అర్థం కాలేదా? స్త్రీ పురుషుడు కలిసి పాపం చేసి పరిశుద్ధతని పోగొట్టుకోను, అనవసరమైనవి తిని తాగి పరిశుద్ధతని పోగొట్టుకోను, అపవిత్రపరచుకోను. ఇది చేయాల్సింది ప్రతి ఒక్కరు. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఇవి చేయాలి. రైట్, ఇంకొక విషయాన్ని చూపించి ముగిస్తాను చూడండి. అంతటితోనే అయిపోయిందా? దానియేలు చక్కగా నేను వాటిని తాగి తిని అపవిత్రపరచుకోను అంటే ఆయన కింద ఎంతమంది ఉన్నారు? చెప్పండి. దానియేలు కింద ఎంతమంది ఉన్నారు? దానియేలు దోస్తులు లేరా? ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు ఉన్నారు. రే, మా దానియేలు తాగనంటే మేము తాగం, మా దానియేలు అపవిత్రపరచుకోనంటే మేము కూడా కొట్టి చప్పట్లు గట్టిగా కొట్టు. స్నేహం అంటే ఇట్టుండాలి, ఫ్రెండ్షిప్ అంటే ఇట్టుండాలి. మా ఓడి ఏ దారిలో నడిస్తే మేము అదే, వీడు చమత్కారం వేసి వాడి చమత్కారం వేసి, వాడి సినిమా మాట్లాడి వీడి సినిమా మాట్లాడి, ఇంకేదిరా మనకి బయట వాళ్ళకి తేడా చెప్పండి. మమ్మల్ని మేము ఏం చేయము, దానే చేస్తే మేము కూడా చేయము. అట్లా ఉండాలి స్నేహితులు అంటే. రైట్, ఇప్పుడు చూడండి సంఖ్యాకాండము 9:17 చూడండి. ఆ మేఘము పైకెత్తబడినప్పుడు చాలు, మేఘము బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు సాగిరి ప్రయాణానికి. రైట్, మేఘము ఆ అధ్యాయం మొత్తం మేఘం అన్నప్పుడు మేఘము పరిశుద్ధ ఆత్మకి గుర్తు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూడండి. 8:14 దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో చాలు. మేఘము బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు బయలుదేరారు కాబట్టి పరిశుద్ధపరచబడుతున్నారు. ఎవరైతే దేవుని ఆత్మను పొందుకొని నడిపించబడతారో వాళ్ళు పరిశుద్ధపరచబడతారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని ఆత్మ లేకపోతే ఎవరు కూడా పరిశుద్ధతలో నిలబడలేరు, నడవలేరు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూడండి. అవును, మీకు కలముడి చెప్తానగా ఒక్క నిమిషం ఆగండి, ఆడాలండి.
తర్వాత చూద్దరు అది లాస్ట్లో. ఒక్కసారి చూడండి యూదా పత్రిక 1:8 చూడండి. యూదా పత్రిక 1:8 కళలు ఎలా అపవిత్రపరుస్తాయో చూడండి. 1:8 యూదా పత్రిక 1:8 అటువలనే మీరును కళలు కొనుచు శరీరమును దేంట్లో అపవిత్రపరచబడుతున్నారు? కళలో అమ్మాయి హీరోలు వచ్చారంటే మీరేం చేయబడ్డారు? ఇప్పుడు చెప్పండి అబ్బా, నీటి మందులు ఎవరో కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవునికే మహిమ కలుగును గాక. మన కళల్లో ఎవరు వస్తారు? రైట్. వీళ్ళంతా ఎవరు తెలుసా? లోక సంబంధమైన వ్యక్తుల గురించి. మీరు అలా ఉండొద్దు. వారు కళలో కూడా పాపం చేసి వారి శరీరాల్ని అపవిత్రపరచుకుంటున్నారు. రైట్. వారు మనమైతే దాన్ని కూడా చూద్దాం. అపోస్తుల కార్యం దిమ్మ తిరిగిపోవాలి మాటగా. అపోస్తుల కార్యం 16:9 రాసుకోండి. 16:9 అపోస్తుల కార్యం 16:9 పేజ్ నెంబర్ చెప్పండి. 119 స్పష్టంగా ఒకటి చదవండి చాలు. అప్పుడు మాసిదోనియాలో యవనస్తుడు ఒకడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయము అతన్ని వేడుకొని. చాలు, నేను చెప్తాను చూడండి. నా వైపు చూడండి. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. అక్కడేమో లోక సంబంధమైన కళల చేత శరీరం అపవిత్రపరచబడుతుంది. ఇక్కడేమో పరిశుద్ధుడైన పౌలుకి నా మాట వినిపిస్తున్నాయా లేదా? గట్టిగా చప్పట్లు కొట్టండి. వినండి, కళలో కూడా మనము అపవిత్రపరచకూడదు. అలా ఉండాలంటే మనం ఎవరి చేత నడిపించబడాలి? దేవుని ఆత్మ చేత నడిపించబడితే మనము పాపం చేయకుండా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. రైట్. జాగ్రత్తగా వినండి. ఒక కళ వస్తుంది. ఎవరికి? పౌలుకి, పరిశుద్ధుడైన పౌలుకి. ఆ కళలో మాసిదోనియాలో ఒక వ్యక్తి నిలవబడి, అయ్యగారు మా దగ్గరికి రండి, మేము నశించిపోతున్నాం, మాకు దేవుని సువార్తని ప్రకటించమని ఎవరికి కళ వస్తుంది? పౌలు గారికి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు చదవండి ఆ మాట బాగా. అప్పుడు మాసిదోనియాలో యవనస్తుడు ఒకడు నిలిచి, నీవు పౌలు గారు మీరు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయాలి. ఏంటా సహాయం? డబ్బులు కాదు. వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలుకు కలొచ్చెను. ఆ దర్శనము కలిగినప్పుడు దేవుని సువార్తని అది. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. మన వ్యాధి నేను ఏం కళ వచ్చింది నేను చెప్పినా కొట్టి చప్పట్లు గట్టిగా. మీకు కూడా దేవుడు అట్లాంటి కళలు దయచేయను గాక. చూడండి, పౌలు గారికి కళ వస్తుంది. శరీరాన్ని పాడు చేసేవి కాదు, ఇతరుల్ని పాడు చేసేవి కాదు. ఒక వ్యక్తి, నశించిపోతున్న వ్యక్తి పౌలు కళలో కనిపించి, అయ్యగారు మేము నశించిపోతున్నాం, మాకు సహాయం చేయి, దేవుని వాక్యాన్ని మాకు ప్రకటించు అనే కళ పౌలుకు వస్తే, పౌలు ఆ కళను బట్టి ఆ ఊరికి వెళ్ళి వాక్యాన్ని. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. మనకు ఎట్లాంటి కళలు రావాలి? నశించిపోయే వ్యక్తుల గురించి కళలు రావాలి. నేను చెప్తున్నా వినండి, మీ ఆలోచన, మీ భారం అది ఉంటే తప్పకుండా దేవుడు మీకు దర్శనం ద్వారా, కళల ద్వారా మాట్లాడుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. పౌలు లాంటి దర్శనం మనం అందరం కలిగి ఉన్నాము గాక. ఎంత చక్కగా ఉన్నారు కదా దేవుడితో పనిచేసేవాళ్ళు. అనుకుంటేనే ఎంత బాగుంది కదా. వాళ్ళకే కళ్ళు వస్తున్నాయి, యూదా పత్రికలో ఉన్న వాళ్ళకి, వీళ్ళకే కళ్ళు వస్తున్నాయి. దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులు ఎంత పరిశుద్ధపరచబడుతున్నారు, దేవునితో సంబంధం లేని వ్యక్తులు కళలో కూడా అపవిత్రపరచబడుతున్నారు. ఎంత దారుణం అన్నది చెప్పండి. మనం దేవునితో, దేవుని ఆత్మతో నడిపించే వ్యక్తులుగా ఉంటూ పరిశుద్ధత కలిగి పరిశుద్ధతని కాపాడుకునే వ్యక్తులుగా ఉన్నామా? లేకపోతే ఆ యూదా పత్రికలో చెప్పబడ్డట్టు ఆలోచనలో, తలంపుల్లో, కళ్ళలో కూడా మనము అపవిత్రపరచబడతాం? చెప్పండి. బాధ మనసు పొంది, బాప్తిసం పొంది దేవుని దగ్గరకు వచ్చి మరలా అదే రోతకు వెళ్దామా? ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి కదా, ఎప్పటికప్పుడు కత్తరించుకోవాలి కదా. కత్తరించుకునే ప్రయత్నమే లేదు. నువ్వు మారినావు అంటే నేను మా ఇంట్లో సమాధానం చెప్పిన 4, 5, 10 ఉంటే 5 పోయినాయి.
మారినట్ట నీకు 10 ఉంటే ఒకటి ఎగస్ట్ వచ్చింది మళ్ళా, మరి నిన్నేమనాలా? గుర్తుపెట్టుకోండి, రాను తగ్గించుకోవాలి కానీ ఎక్కించుకుంటూ పోకూడదు మనం. అందుకే ఒక మాట ఉంటుంది కదా, వేషధారి మొదట ఏం చూసుకోవాలి? కింది భూమిని పై ఆకాశాన్ని. అప్పటి నుంచి చేస్తున్నాడు, కానీ వీడికి మాత్రం లేదు. వీడు మాత్రం అవతలన్నీ తేలెత్తి చూపిస్తాడు. ఎట్లా అవుద్ది చెప్పండి? వాడు పునాది వేసినప్పుడు, మేము పుట్టినప్పుడు వాడు చచ్చిపోయిండు. మేము పుట్టి 40 ఏళ్ళు అవుతున్నా కూడా 50 ఏళ్ళు అవుతున్నా కూడా వాడు ఇంకా అన్నీ ఉంది. వాడు మేళ మనం మేళ. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట చూడండి, తిమోతికి రాసిన పత్రిక 5:22. 5:22 త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణ చేయకుము, పరుల పాపములో పాలివాడే ఉండకుము. ఎవరి నెత్తి మీదైనా చేతుల నుంచి ప్రార్థన చేస్తే ఆ పాపాలన్నీ కూడా మన మీదకి ఏమవుతాయి? నేను అందుకే కొన్నిసార్లు చేయను, నేనేమంత కాదు కదా. చేయకపోతే దానికి కూడా తిట్టుకుంటూ ప్రార్థన చేయండి. దానికి కూడా ప్రార్థన అనేది మీ ఎదుట చేస్తే ప్రార్థన కాదు, నేను గదిలో ఉండి మీకోసం చేసిన ప్రార్థన. ఇంకో మాట కూడా అంటాడు, నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యముగా అని అన్నాడు కదా, అది కూడా చేసిన తప్పేనా? అంటే మీ ఎదుట చేస్తే ఓహో ప్రార్థన చేసింది వీడు పాస్టర్, చేయకపోతే కరెక్టేనా? గుర్తుపెట్టుకోండి, అట్లా కాదు, అది కరెక్ట్ కాదు. ఏదున్నా కానీ హస్త నిక్షేపణ చేయకూడదు. నీవు పరిశుద్ధతలో, పవిత్రతలో, భక్తిలో ఎదిగినట్లయితే చెయ్యి. నీవు పారిభాగస్తుడు కావద్దు. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, నిన్ను నువ్వు జాగ్రత్తగా పెట్టుకో. 3 విషయాలు చెప్పాను. ఒకటి, స్త్రీ పురుషుడు కలిసినప్పుడు పాపం చేయకుండా పారిపోవాలని. ఆ పాపం చేయకుండా వారి తలంపుల ఆలోచనలు రూతుని బోయాజం చేసి నేర్చుకున్నాము. పాపంలో ఉన్న వ్యక్తిని పరిశుద్ధతని కోరుకుని ఎలా అయితే పాపాన్ని విడిచి భర్తలందరిని విడిచి ఎలా పరిశుద్ధపరచబడిందో విన్నాము. ఇక్కడేమో చక్కగా కళల్లో కూడా అపవిత్రపరచుకున్నట్లు మనల్ని మనం జాగ్రత్త చూసుకోవాలి. పాపం చేసిన వ్యక్తులు పరిశుద్ధపరచటం వేరు, పరిశుద్ధపరచబడ్డ వ్యక్తులు మరలా పాపం చేయకుండా ఉండటం మీ అందరికీ తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇప్పటిదాకా మీరు పరిశుద్ధతలో నడుస్తున్నారు, పాపం చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. కలిసి పాపం చేయొద్దు, దీంట్లో పాపం చేయొద్దు, కళల్లో తలంపుల్లో పాపం చేయకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. దేవుడి మాటలు మీ అందరి హృదయంలో స్థిరపరచును గాక. రైట్, మర్చిపోవద్దు, మీరు చెత్త మాత్రమే కాకండి, చెప్పులు బయటే వదలండి చక్కగా, సరేనా? చెత్త